ఇలా ఫస్ట్ ఫ్రంట్ క్లాత్ పైన లైనింగ్ వేసుకొని ఇలా అన్ని మెజర్మెంట్స్ తీసుకొని రాసుకోవాలి. నెక్, షోల్డర్, ఇంకా హైట్ ఇక్కడ 44 ఇంచెస్ అండ్ వెడల్పు 13 ఇంచెస్, కింద 14 ఇంచెస్. ఇలా నెక్ దగ్గర 3 ఇంచెస్ వెడల్పు, 6.5 ఇంచెస్ పొడవు, షోల్డర్ దగ్గర 7 ఇంచెస్. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని 14 ఇంచెస్ కింద వెడల్పు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ 3 ఇంచెస్, డీప్ 6.5 ఇంచెస్, షోల్డర్ దగ్గర 7 ఇంచెస్. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక కాట్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్ 7.5 ఇంచెస్ డీప్ నెక్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి పొడవు 11 ఇంచెస్, కింద 3 ఇంచులు తక్కువ, ఇటు సైడ్ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా సెంటర్ దగ్గర ఒక మార్క్ కట్ చేసుకొని మనం ఇక్కడ కట్ వర్క్ పెడుతున్నాం, బకరం రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది నెక్ పీస్ ఒకటి యాడ్ చేసుకోవడానికి అటాచ్ చేసేసి క్లాత్కి ఇట్లా ఉల్టా తీసుకోవాలి కుట్టేసి. ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇందాక దానికి వేసినట్టు ఇట్లా కుట్టాలి. కుట్టిన తర్వాత హ్యాండ్స్కి బకరంని మళ్ళీ ఇట్లా లైనింగ్ పైన వేసి కుట్టి ఇట్లా ఆ షేప్ దగ్గరికి నీట్గా కట్ చేసుకొని కట్ వర్క్ కోసం సెంటర్ పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా తీసేయాలి, రివర్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని అటాచ్ చేద్దాం షోల్డర్ దగ్గర. ఆ తర్వాత హ్యాండ్ తీసుకొని సెంటర్ పాయింట్ని ముందు లోతుది ముందు సైడ్కి పెట్టుకొని సెంటర్ పార్ట్ని దగ్గర కరెక్ట్ మెజర్ తీసుకొని కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మన సైజ్కి తగ్గట్టు ఆల్టరేషన్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కింది సైడ్ నుంచి ఒక ఫోల్డ్తో స్టిచెస్ వేసుకుంటూ రావాలి. ఇలా కట్ వర్క్కి స్టిచెస్ వేసుకుంటూ వచ్చి ఇలా ఫోల్డింగ్స్ని క్లోజ్ చేసి మళ్ళీ కుట్టేయాలి. ఇలా కట్స్ దగ్గర ఇంకో బ్యాక్ సైడ్ దాన్ని కూడా కుట్టువేయాలి. నెక్స్ట్ కింద దగ్గర కూడా మలిసి కుట్టు వేసుకుంటే అయిపోతుంది.